హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి భావనగర్, గుజరాత్. స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి 2వ తేదీ డిసెంబర్ స్టార్ట్ అయ్యి 20వ తేదీ డిసెంబర్కి అయితే ఎండ్ అవుతుంది. సో వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. సో మనం ఎలా అప్లై చేయాలి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎంత అప్లికేషన్ ఫీజు ఎంత, అన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. సో నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వచ్చేసరికి సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CSMCRI. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి apprentice/2024 and 2025. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి అప్రెంటిస్ జాబ్ అండి. సో మొత్తం పోస్టులు వచ్చేసరికి 43 జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇది జాబ్ కేటగిరీ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కింద అయితే వస్తుంది. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి భావనగర్, గుజరాత్. సో మన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మనకు 2వ తేదీ డిసెంబర్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యి 20వ తేదీ డిసెంబర్కి అయితే మనకు అప్లికేషన్ అయితే ఎండ్ అవుతుంది. సో ఇది అప్లికేషన్ యొక్క ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి ఆన్లైన్ ప్రాసెస్ అండి. సో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి మెరిట్ లిస్ట్ ద్వారా అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి csmcri.res.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి మనమైతే చెక్ చేద్దాము. సో వేకెన్సీ అండర్ ద రీజనల్ డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రీనర్షిప్, గాంధీనగర్ అని వచ్చింది. సో అంటే ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది అయితే మనమైతే ఇప్పుడు చూద్దాము. ఫిట్టర్కి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది, ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి 3, కార్పెంటర్ 1, ప్లంబర్ 1, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 2, మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ 4, డ్రాట్మెన్ సివిల్ 1, ఎలక్ట్రానిక్ మెకానిక్ 2, కోపా 17, టర్నర్ 1, వెల్డర్ 1, మెషినిస్ట్ 1 అయితే వేకెన్సీ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వేకెన్సీ అండర్ ద బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అండ్ ట్రైనింగ్ వచ్చేసరికి ముంబై గ్రాడ్యుయేట్ అని ఉంది. సో మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ 1, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ 1, మెకానికల్ ఇంజనీరింగ్ 2, సివిల్ ఇంజనీరింగ్ 1, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ 1 అయితే వేకెన్సీ అయితే ఉందండి. సో ఎలిజిబిలిటీ వచ్చేసరికి సో మనకైతే మనము ఎక్స్పీరియన్స్ ఎంత, ఏజ్ లిమిట్ ఏంటి అన్నీ కూడా మనం చెక్ చేసుకొని అప్లై అయితే చేయాలనేది అయితే చెబుతున్నారు. సో ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో ఐటీఐ, డిప్లొమా, BE, బీటెక్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ పర్ అప్రెంటిస్ రూల్స్ అయితే అని అయితే ఇవ్వడం జరిగింది. సో శాలరీ డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి స్టే ఫండ్ కింద అయితే అప్రెంటిస్ మనకైతే స్టే ఫండ్ కింద అయితే మనకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనేది అయితే చెబుతున్నారు గైస్. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి మనకైతే అప్లికేషన్ ఫీజు అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. సెలక్షన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. మెరిట్ బేస్ ద్వారా అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేస్తారు గైస్. సో నెక్స్ట్ ఎలా అప్లై చేయాలంటే మన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనకైతే అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు. సో దానికంటే ముందు ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా అప్లై చేయాలని చెప్తున్నారు. అంటే మనకు దాని ముందు ఏంటంటే ఎలిజిబిలిటీ ఏంటనేది అయితే ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేయండి, ఏ పోస్ట్కి అప్లై చేయాలనేది అయితే చెప్తున్నారు. సో అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి ఫీజు ఏమన్నా ఉంటే దాన్ని హార్డ్ కాపీస్ అప్లై చేసి సబ్మిట్ చేయాలనేది అయితే చెప్తున్నారు గైస్, అటాచ్ చేసి. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ ఒకసారి అయితే చూద్దాము.
డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసరికి 2వ తేదీ డిసెంబర్లో స్టార్ట్ అయింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కూడా 2వ తేదీ డిసెంబరే. సో 20వ తేదీ డిసెంబర్కి అయితే మనకైతే ఎండ్ అవుతుంది ఎగ్జామ్, అది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి. రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇన్ఫామ్ చేస్తాము అని చెప్తున్నారు. సో నేనైతే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. సో అక్కడికి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ఎవరన్నా కానీ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.